హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎంసీ అప్డేట్స్. నారుటో షిప్పుడెన్ ఎపిసోడ్ 3. ఇంతకు ముందు ఎపిసోడ్ లో మనం నారుటో దేదేరా వెనక పడటం, అలాగే సాకురా అండ్ గ్రానిచియో సాసురి దగ్గర చిక్కుకుపోవడం వంటి విశేషాలు తెలుసుకున్నాం. ఇవాల్టి వీడియోలో దానికి కంటిన్యూషన్ గానే డిస్కస్ చేయబోతున్నాం. దానికంటే ముందు నారుటో షిప్పుడెన్ మీలో ఎంతమందికి ఆసక్తి కలిగిస్తుంది, మన ఎక్స్ప్లెనేషన్ ఎంతమందికి నచ్చుతుంది అనే విశేషాలు కూడా తెలపండి. దానికి బట్టి ఫర్దర్ గా ఈ సిరీస్ ని కంటిన్యూ చేయాలా వద్దా అనే విషయాలు కూడా మాకు తెలుస్తాయి. నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. తన ముందున్న సాసురి ఏకంగా తన మనవడే అని గ్రానిచియోకి తెలుసు. సాసురి మీద ఉన్న పప్పెట్స్ అన్నిటిని బ్రేక్ చేస్తేనే సాసురి యొక్క మొహం అనేది రివీల్ అవుతుంది. అప్పటి వరకు సాసురిపై చిన్న చిటిక మరక కూడా పడదు. అలా ఫస్ట్ సాసురిని ఓడించాలంటే అంత సులభమైతే కాదు. తన దగ్గర ఎన్నో విషపు సూదులు ఉన్నాయి. సేమ్ కాంకురోకి అవినట్టే సాకురాపై ఆ దాడులు జరగవచ్చు. అందువలన గ్రానిచియో చాలా జాగ్రత్తగా ఈ ఫైట్ ని హ్యాండిల్ చేయబోతుంది. తన ముందున్నది తన మనవడే కాబట్టి ఎలా ఫైట్ చేయాలి అన్న విషయాలు తను అనలైజ్ చేయగలుగుతుంది. అలా సాకురాని గ్రానిచియో హ్యాండిల్ చేస్తూ సాసురి యొక్క సీల్ ని బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తుంది. అలా సాకురా వెంటనే తన పంచ్ తో సాసురిపై ఉన్న ఆ పపెట్ ని బ్రేక్ చేయగా సాసురి యొక్క ఫేస్ రివీల్ అయిపోతుంది. సాసురి ఎంత హ్యాండ్సమ్ గా కనిపిస్తాడంటే సాకురా ఒక్క క్షణం వరకు సాసుకేని మర్చిపోయింది అని అనుకోవచ్చు. మరి కానీ ఇక్కడికి సాసురిని చూస్తుంటే ఏదో 15 ఏళ్ల కుర్రాడిగా కనిపిస్తాడు. నిజానికి తన ఏజ్ 35 ఇయర్స్. అంటే సాసురి తన పప్పెట్స్ తో తన ఫేస్ ని కవర్ చేస్తూ తన ఏజ్ ని ఆపగలిగాడు. అందువలన తను అంత అందంగా కూడా కనిపిస్తున్నాడు. అయితే నువ్వు అందంగా యంగ్ గా కనిపించడానికే పప్పెట్స్ ని వాడుతున్నావా అంటూ గ్రానిచియో అంటుంది. దానికి సాసురి, నువ్వు తయారు చేసిన ఈ పప్పెట్స్ నే నేను ఎంతగానో అప్గ్రేడ్ చేశాను. అంతేకాకుండా దీంతో ఎంతో స్మార్ట్ అండ్ ఏజ్ అనేది పెరగకుండా, అంతేకాకుండా ఎన్నో పప్పెట్స్ కూడా తయారు చేయవచ్చు అని సాసురి సమాధానం ఇస్తాడు. నువ్వు ఈ అమ్మాయి ఇద్దరు నా చేతుల్లోనే చనిపోతారు, కాబట్టి మీరు నా దారి నుండి ముందుగానే తొలగిపోండి అంటూ సాసురి హెచ్చరిస్తాడు. ఇంకా ఇదంతా వింటున్న లేడీ చియో అయితే ఇక వేరే దారి లేదు, ఖచ్చితంగా వీడిని చంపాల్సిందే అని అర్థం చేసుకుంటుంది. ఇంకో పక్కన సాసురి తన పప్పెట్స్ తో యుద్ధానికై రెడీగా ఉండగా గ్రానిచియో సాకురానే ఒక పప్పెట్ గా తన చేతుల్లోకి తన చాక్రా పాయింట్స్ తో కంట్రోల్ చేయడం మొదలెడుతుంది. సాకురాని ఒక అద్భుతంగా హ్యాండిల్ చేస్తూ సాసురి వదులుతున్న పప్పెట్స్ పై దాడి చేయిస్తుంది లేడీ చియో. అలా వీరిద్దరి మధ్య పోరు అనేది చాలా ఘోరంగా హీనంగా సాగుతూ వస్తుంది. ఇంకో పక్కన నారుటో దేదేరా వెనకాల పరిగెడుతూ ఉంటాడు. ఇంకో పక్కన మైట్ గాయ్, నెజి, టెన్, రాక్ లీ వీరంతా వారి యొక్క ఆపోనెంట్స్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. అవును, ఎప్పుడైతే వీరు ఆ సీల్ ని బద్దలు కొట్టారో వెంటనే వారి లాంటి క్లోన్స్ అనేవి వారి ముందుకు వచ్చాయి. ఆ క్లోన్స్ తో ఫైట్ చేయడం అంత సులభమైతే కాదు. వాళ్ళు చాలా సేపటి నుంచి ఆ క్లోన్స్ తో ఫైట్ చేస్తూనే ఉన్నప్పటికీ వాళ్ళు ఓడించలేకపోతారు. అలా చాలా సేపు సమయం అనేది ముందు గడిచిపోయింది. వాళ్ళు అలసిపోతున్నారు గాని వారి ముందున్న క్లోన్స్ మాత్రం మరింత పుంజుకుంటున్నాయి. దానికి అక్కడ ఆ క్లోన్స్ బలం పెరగట్లేదు, మన బలమే తగ్గుతూ వస్తుందని వారు గమనిస్తారు. అయినప్పటికీ వీరిని ఛేదించి ముందుకెళ్లే మార్గం లేదా అంటూ వారు కన్ఫ్యూజన్ తో ఎంతో సేపు ఆలోచిస్తూనే వస్తారు. ఇంకో పక్కన కకాషి దేదేరాపై షారింగన్ ని ఉపయోగిస్తాడు. అలా కకాషి తీవ్ర స్థాయి వరకు షారింగన్ ని ఉపయోగించే ప్రయత్నం చేస్తాడు. ఇంకో పక్కన సాకురా అండ్ సాసురికి జరుగుతున్న భీకరమైన యుద్ధంలో సాకురా ఎంతగానో వీక్ అవుతుంది. మొత్తానికి సాకురా చనిపోయేంత దగ్గర వరకు చేరుకుంటుంది. ఇంకా సాకురా యొక్క ఈ పరిస్థితి చూసిన గ్రానిచియోకి వేరే దారి లేక తను కూడా పప్పెట్స్ ఉపయోగించడానికి సిద్ధమవుతుంది. ఇక్కడ తను ఉపయోగించే పప్పెట్స్ అంత మామూలువైతే కాదు, అవి ఇంతకు ముందే బ్యాన్ చేయబడిన పప్పెట్స్. వాటిని ఉపయోగించడానికి గ్రానిచియో సిద్ధపడింది. అలా గ్రానిచియో వదిలిన ఆ పప్పెట్స్ ని చూడగానే సాకురా ఆశ్చర్యపోతుంది. సాసురి ఒక్క క్షణం ఆలోచనలో పడతాడు. అలా గ్రానిచియో కంట్రోల్ చేస్తున్న ఆ బ్యాన్ అయిన పప్పెట్స్ మామూలు పప్పెట్స్ కాదు, వేరే వేరే ఆకారాలతో ఎంతమంది ఉన్నా సరే చంపేంత పవర్ఫుల్ వెపన్సే ఆ బ్యాన్ అవ్వబడిన పప్పెట్స్. మొత్తానికి మీరు ఈ బ్యాన్ చేయబడిన పప్పెట్స్ ని యూజ్ చేస్తున్నారా అంటూ సాసురి చిన్నగా ప్రశ్నిస్తాడు. దానికి గ్రానిచియో, అవును, నీలాంటి వాడిని చంపడానికి బ్యాన్ చేయబడిన పప్పెట్స్ అయినా పర్లేదు, ఉపయోగించవచ్చంటూ చెబుతుంది. దానికి సాసురి, నేను కూడా అలాంటి వాడినే కదా అంటూ తాను కూడా తన శక్తి పూర్తిగా ఉపయోగిస్తూ బ్యాన్ అవ్వబడిన పప్పెట్స్ నే ఉపయోగిస్తాడు. అలా సాసురి చాక్రాతో వందల పప్పెట్స్ అనేవి ప్రత్యక్షమవుతాయి. ఇది ఎంతగానో పవర్ఫుల్ పప్పెట్ జుట్సు. అది చూసి లేడీ చియో సైతం ఆశ్చర్యపోతుంది. ఇంకా లేడీ చియోకి అర్థమవుతుంది, ఓటమి తప్పదు, మరణం అనేది ఖచ్చితంగా మన ముందుందంటూ తను గమనించగలిగింది. అలా గ్రానిచియో యొక్క పప్పెట్స్ అండ్ సాసురి పప్పెట్స్ రెండు తీవ్ర స్థాయిలో పోరాటాన్ని కొనసాగిస్తుంటాయి. ఆ పవర్ఫుల్ వార్ చూశాక సాసురి ఇంకా చనిపోయాడేమో అని అనుకుంటారు గాని సాసురి ఇంకా బ్రతికే ఉన్నాడు. తన గొంతుతో గ్రానిచియో అండ్ సాకురాని ఎప్పుడూ ట్విస్ట్
చేస్తూనే ఉన్నాడు. నా పని ఇంకా అవ్వలేదు అంటూ సాసురి మళ్ళీ ముందుకొస్తాడు. అలా అప్పటికి సాసురి దెబ్బలకు సాకురా యొక్క బాడీ వీక్ అవటం, బాడీలో విషమెక్కటం వంటివి జరిగాయి. అయినప్పటికీ తాను ఒక మెడికల్ నింజా అవ్వటం వలన కొన్ని మెడికల్ సూదులను ఉపయోగించి తనను తాను కాస్త రక్షించుకుంటుంది సాకురా. ఇంకో పక్కన సీల్ బ్రేక్ చేస్తూ వారి క్లోన్స్ తోనే ఫైట్ చేస్తున్న మైట్ గాయ్, నెజీ, టెంటెన్ ఇంకా రాక్లీ తర్వాత ఏం చేయాలో అర్థం కాకుండా ఆందోళనలో ఉండిపోతారు. అప్పుడు రాక్లీ, సెన్సై నాకు వీళ్ళని ఎలా ఓడించాలో దారి తెలిసిందంటూ అల్లరి చేయడం మొదలెడతాడు. అవును, ఎలా ఏంటి అని మైట్ గాయ్ ఎంతో ఆశతో అడిగాడు రాక్లీని. అప్పుడు రాక్లీ ఒక అద్భుత ఉపాయాన్ని తెలుపుతాడు. అదేంటంటే ఎప్పుడైతే మనం సీల్ ని బ్రేక్ చేశామో అప్పుడే మనతో కాపీ అవి మనకు సమానమైన బలంతో వీరు మన ముందు ప్రత్యక్షమయ్యారు. అయితే మనం సీల్ బ్రేక్ చేసే సమయంలో ఉపయోగించిన శక్తి కంటే ఎక్కువ పవర్ఫుల్ గా కనబడి ఎక్కువ పవర్ ని ఉపయోగిస్తే ఖచ్చితంగా వీరిని ఓడించగలమంటూ రాక్లీ సమాధానమిస్తాడు. రాక్లీ చెప్పిన ఈ విషయానిపై మైట్ గాయ్ ఎంతో ఆనందిస్తాడు. వారి టీమ్మేట్స్ అంతా ఇదే రూల్ ని ఫాలో అవడానికి సిద్ధమవుతారు. ఇంకో పక్కన సాసురికి గ్రానిచియోకి వార్ కంటిన్యూగా నడుస్తూనే ఉంది. ఈ లోపు సాసురి యొక్క ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కూడా ప్లే చేస్తారు. అదేంటంటే సాసురి తన చిన్నప్పటి సమయంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. అప్పుడు గ్రానిచియో సాసురి యొక్క తల్లిదండ్రుల శరీరములతో పప్పెట్స్ ని తయారు చేసింది. ఆ పప్పెట్స్ లను తయారు చేసి తల్లిదండ్రులు లేని లోటును సాసురికి తీర్చింది. కానీ చివరిగా సాసురిని చంపడానికి అవే తల్లిదండ్రుల పప్పెట్స్ ని తన గ్రాండ్ మా అదే తన గ్రానిచియో ఉపయోగించాల్సి వస్తుంది. ఇదొక మోస్ట్ హైలైటెడ్ షాట్ ఆఫ్ ది ఎపిసోడ్ అని కూడా నేను చెప్పగలను. అలా సాసురికి మొత్తానికి రెండు వైపుల నుంచి కత్తిపోట్లు దిగాయి. తన పేరెంట్స్ యొక్క పప్పెట్స్ తోనే తన చావు దగ్గర పడింది. ఇక సాసురికి అంతా అర్థమవుంది తన చావు దగ్గరలోనే ఉందని. ఇంకో పక్కన మైట్ గాయ్ సీల్ బ్రేక్ చేసిన ముందు కన్నా ఎక్కువ పవర్ తో పంచ్ చేసి తన ముందున్న క్లోన్ ని ఓడిస్తాడు. ఇంకో పక్కన నెజీ, టెంటెన్, రాక్లీ కూడా అదే పని చేసి వారి ముందున్న క్లోన్స్ ని ఫైనల్ గా డిఫీట్ చేయగలుగుతారు. అయితే సాకురా సాసురుని ఒరోచిమారు గురించి ప్రశ్న అడిగింది. నీకు ఒరోచిమారు గురించి ఏమైనా తెలుసా అని అడుగుతుంది. దానికి సాసురి కేవలం ఒక్క విషయాన్ని మాత్రమే చెబుతాడు. అదేంటంటే గారా బాడీ నుంచి ఆ టేల్ బీస్ట్ ని ఎక్స్ట్రాక్ట్ చేశాక నేను ఒరోచిమారుని కలవాల్సి ఉంది. ఇంకా సాకురాకి ఆ చిన్న ఇన్ఫర్మేషన్ తోనే చాలా మంచి ఆప్షన్ కూడా దొరికింది అని అనుకోవచ్చు. అవేంటనేది నెక్స్ట్ సీజన్ లో మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో మొత్తానికి అలా సాసురి అంతమయ్యాడు. ఇంకో పక్కన సాకురా యొక్క పవర్ ని చూసి తన ప్రాణాలు అడ్డుపెట్టి మరీ యుద్ధం చేయడానికి సిద్ధమవటం చూసి గ్రానిచియో లీఫ్ విలేజ్ ని ఎంతగానో మనసులో పొగుడుకోసాగింది. ఇంకో పక్కన సాకురా అండ్ సాసురికి జరిగిన ఈ ఫైట్ వలన అక్కడున్న కేవ్ అంతా ముక్కలై రాళ్లు రెప్పలు ఏవి మిగలకుండా నాశనమయ్యాయి. అది చూసి సాకురానే గెలిచిందంటూ టీం మైట్ గాయ్ అనుకుంటుంది. ఇంకా టీం మైట్ గాయ్ తో పాటు సాకురా, గ్రానిచియో కూడా కాకాషి ఎటువైపు వెళ్లారంటూ కనుక్కోవడానికి మొదలెడతారు. కానీ ఈ లోపు గ్రానిచియోకి ఎంతగానో గాయాలవ్వాయి. తను చనిపోకుండా తన్ని ట్రీట్మెంట్ ఇవ్వడానికి సాకురా సిద్ధమవుంది. కానీ గ్రానిచియో లేదు, నేను అప్పుడే చనిపోవట్లేదు, నేను చేయదగ్గ పని ఇంకొకటి మిగిలి ఉంది అని అంటుంది. దానికి సాకురా కాస్త ఆశ్చర్యపోతుంది. నన్ను దయచేసి నారుటో దగ్గరికి తీసుకువెళ్ళు అని గ్రానిచియో కోరుతుంది. ఇంకో పక్కన కాకాషి ఉపయోగించిన గెంజుట్సు దెబ్బకి దేదేరా ఆ చిక్కులోనే పడిపోతాడు. దేదేరా వెంటనే భయపడతాడు. ఈ గెంజుట్సు మోస్ట్ పవర్ఫుల్ అండ్ డేంజరస్, అందువలన తాను ఎక్కడ మరణిస్తాడా అన్న భయం తనలో కలుగుతుంది. కానీ తన పవర్ మొత్తం ఉపయోగించి ఆ గెంజుట్సుని యూజ్ చేయగా కాకాషి ఎంతగానో వీక్ అవుతాడు. అలా కాకాషి యొక్క గెంజుట్సు కారణంగా దేదేరా తన ఒక చెయ్యిని కోల్పోతాడు. ఇంతకు ముందే గారాతో చేయబడిన ఫైట్ లో ఒక చెయ్యి ఆల్రెడీ కోల్పోయాడు కూడా. ఇంకో పక్కన కాకాషి బాగా వీక్ అవిన కారణంగా కింద పడిపోబోతాడు. నారుటో వెంటనే తన క్లోన్ ని ఉపయోగించి ఒక పంచ్ తో దేదేరా యొక్క పక్షిని ముక్కలు చేసేస్తాడు. దేదేరా వెంటనే కింద పడిపోతుంటాడు. తన షాడో క్లోన్స్ తో పడిపోతున్న గారా యొక్క శవాన్ని కూడా రక్షించుకుంటాడు. ఇంకో పక్కన కింద పడిన దేదేరా మళ్ళీ అటాక్ కి సిద్ధమవుతాడు. గారా చనిపోయాడన్న బాధతో నారుటో ఎంతగానో కోపంతో తన రెస్సింగ్ గన్ ని ఉపయోగించి దేదేరాపై అటాక్ చేస్తాడు. ఈలోపు తన బాడీపై ఒక బిగ్ బ్లాస్ట్ అనేది జరుగుతుంది. అందుకారణంగా దేదేరా చనిపోయాడంటూ నారుటో కాస్త కూల్ డౌన్ అవుతాడు. ఇంకా దేదేరా యొక్క పక్షి నుండి గారా యొక్క శవాన్ని బయటకు తీస్తాడు నారుటో. అలా గారాని చనిపోతూ చూడగా నారుటోకి ఎంతగానో కోపం అనేది పెరిగిపోతుంది. ఆ కోపంలోనే తనలో ఉన్న 9 టైల్డ్ బీస్ట్ యొక్క చక్ర బయటికి రావడం మొదలెడుతుంది. తాను ఒక బీస్ట్ లా మారటం మొదలెడతాడు. తన బాడీ అంతా ఎర్రగా భయంకరంగా మారిపోతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న కాకాషి సెన్సేకి ఎంతగానో భయం మొదలవుతుంది. తనలో ఉన్న 9 టైల్డ్ బీస్ట్ బయటకు వస్తుందంటూ కాకాషి గమనిస్తాడు. అదే గనక బయటకు వస్తే ఇక్కడ ఉన్న వారంతా చావక తప్పదంటూ కాకాషి భయభ్రాంతాలతో ఏం చేయాలా అని ఆలోచిస్తాడు. అయితే కాకాషి నారుటో దగ్గరికి వెళ్లి నారుటో ఆగు అంటూ తన్ని మార్చే ప్రయత్నం చేస్తాడు. కానీ నారుటో కొట్టే ఒక్క దెబ్బకి ప్రదేశం అంతా మారిపోతుంది. కాకాషి చాలా కష్టం
మాత్రంతో ఆ దెబ్బ నుండి తప్పించుకుంటాడు. అయితే నైన్ టైల్డ్ బీస్ట్ అనేది బయటికి రాకముందే అది కొట్టే ఒక్క దెబ్బకే అక్కడున్న ప్రదేశం అంతా చెట్లు గుహలు అంటూ బద్దలవుతూ దుమ్ము మట్టి అంతా నిండిపోతుంది. ఆ చోటంతా అంత ఘోరంగా ఉంది నైన్ టైల్డ్ బీస్ట్ యొక్క బలం. అయితే అప్పుడు కకాషి సెన్సేకి జిరాయా చెప్పబడిన మాటలు గుర్తుకొస్తాయి. తనలో ఉన్న బీస్ట్ ని ఆపడానికి, బయటకి రానివ్వకుండా చేయడానికి ఈ సీల్ ని ఉపయోగించంటూ జిరాయా ఇంతకు ముందే ఇవ్వటం జరుగుతుంది. కానీ అది ఒకటి లేదా టూ టైల్డ్ బీస్ట్ బయటకు వస్తే వేరే విషయం. కానీ ఇప్పుడు దానికి మించి తీవ్రమైన స్థాయిలో ఉంది నైన్ టైల్డ్ బీస్ట్ అనేది. అయినప్పటికీ కకాషి తన వీలైనంత ప్రయత్నం చేస్తాడు. అయినప్పటికీ నారుటో తిరిగి తన స్థానంలోకి వచ్చేస్తాడు. నైన్ టైల్డ్ అనేది మాయమవుతుంది. ఇంకో పక్కన మైట్ గాయ్ అండ్ గ్రానిచియో వారంతా వచ్చేస్తారు. కానీ మైట్ గాయ్ ఇక్కడే డేదేరా ఉన్నాడు అనే విషయాన్ని గమనిస్తాడు. వెంటనే డేదేరాని పట్టేసుకుంటారు కూడా. ఇంకో పక్కన వీరందరినీ వెంటాడుతూ శాండ్ విలేజ్ వారు, అదే కాంకురో, అదర్ షినోబిస్ వారి కోసమై వెతుకుతూ ఉంటారు. ఇక్కడ జరగబడిన తీవ్రమైన స్థాయి యుద్ధంలో ఎంతగానో నశింపబడ్డాయి అని తెలుసుకొని ఆ నశింపబడే ప్లేసెస్ కి డికోడ్ చేస్తూ అనలైజ్ చేస్తూ వెళ్తుంటారు. అయితే గ్రానిచియో యొక్క వన్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్, అదే తన అన్న కూడా శాండ్ విలేజ్ యొక్క షినోబి టీమ్స్ తోనే ఉంటాడు. అయితే దీనికంటే ముందు మనం రెస్ట్ తీసుకోవాలంటూ తాను చెప్తాడు. దానికి కాంకురో కూడా అంగీకరిస్తాడు. కానీ టిమారి మాత్రం, ఏంటి కాంకురో, గారా పరిస్థితిని తెలిసి కూడా ఇప్పుడు ఇది అవసరం అంటావా? మనం వారిని రక్షించడానికై వెళ్ళాలి అంటూ దుఃఖిస్తుంటుంది. దానికి కాంకురో, లేదు తిమారి, ఒకసారి మన సైన్యాన్ని చూడు, వారు ఆల్రెడీ అలసిపోయారంటూ చెబుతాడు. అయితే గ్రానిచియో యొక్క సిబ్లింగ్ ముందు జరిగిన కజేకాగే ఇన్సిడెంట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇంతకు ముందు నా థర్డ్ కజేకాగే కూడా ఇలానే కిడ్నాప్ అయ్యాడు. ఎవరు కిడ్నాప్ చేశారో, ఎలా చేశారో, ఏంటి అనే విశేషాలు ముందు కూడా తెలియలేదు. ఆ తర్వాత ఏమైంది, బ్రతుకున్నాడా చనిపోయాడా అన్న విషయాలు కూడా తెలియకుండా పోయాయి అంటూ చెబుతాడు. అయితే ఇక్కడే ఒక చిన్న విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. అదేంటంటే సాసురియే ఆ థర్డ్ కజేకాగేని చంపింది. ఆ థర్డ్ కజేకాగేని చంపి తన అవసరం కొద్దీ తనని కూడా పప్పెట్ గా ఉపయోగించాడు. దాన్నే పప్పెట్ గా ఉపయోగించి గ్రానిచియో పై కూడా అటాక్ చేయిస్తాడు. అందువలన గ్రానిచియో సాసురిని చంపేస్తుంది. అయితే ఇదంతా వింటున్న శాండ్ విలేజ్ యొక్క షినోబీలు వారిలోని పౌరుషాన్ని పెంచుకొని, అవును ఈసారైనా మన కజేకాగేని కాపాడుకోవాలి, మన కజేకాగే ఎంతగానో కష్టపడి పోరాడతాడు, అలాంటిది మనం ఇక్కడ అలసిపోవాలా లేదు అంటూ వారందరూ పౌరుషాన్ని పుంజుకొని తిరిగి గారా కోసమై వెతకటం మొదలెడతారు. ఇంకో పక్కన మైట్ గై టీం దేదేరాని పట్టేసుకుంది. అయితే దేదేరాని అంతం చేసే లోపే తానే తన చక్ర పాయింట్స్ తో తనని తానే బ్లాస్ట్ చేయబోతున్నాడు. అవును, తనని తానే బ్లాస్ట్ చేసుకుని ఇక్కడ ఉన్న వారంతా చనిపోయేలా చేద్దామని తాను డిసైడ్ అవుతాడు. ఇది చూసిన కాకాషి సెన్సై అందరినీ దూరంగా జరగండి అంటూ ముందుగానే హెచ్చరిస్తాడు. అలా అందరూ అప్రమత్తం అవిన సమయంలో దేదేరా తనని తాను బ్లాస్ట్ చేసుకుంటాడు. అంతేకాకుండా కకాషి తన షారింగన్ ని కూడా కాస్త ఉపయోగించి ఆ బ్లాస్ట్ ని డైవర్ట్ చేసేంత ప్రయత్నం కూడా చేస్తాడు. అయినప్పటికీ ఆ బ్లాస్ట్ అనేది వారనుకున్నంత ఎఫెక్టివ్ గా కూడా ఉండదు. దాన్ని చూసి కాస్త ఆశ్చర్యపోతారు. అలా పరిస్థితులన్నీ సర్దుదిద్దుకుంటాయి. అలా గారా యొక్క శవాన్ని చూసి నారుటో ఎంతగానో ఏడవటం మొదలెడతాడు. అలా ఈ పరిస్థితులన్నీ చూసిన నారుటో ఎంతగానో కోపం, బాధతో లేడీ చియో వైపు మరలి, మీరు ఎందుకని ఇలా చేస్తున్నారు? తనని గనక వదిలేసుంటే, తనలో గనక మీరు ఆ బీస్ట్ ని సీల్ చేయకపోయుంటే తాను కూడా ఎంతో ఆనందంతో ఫ్యామిలీతో గడిపేవాడు, ఎంతో సంతోషంగా జీవించేవాడు. అంతేకాకుండా ఇవాళ తనని అందరూ మాన్స్టర్ గా చూస్తున్నారు. చివరి సమయాన్న తన జీవితాన్ని తను పొందుతున్నాడు అనే సమయంలో ఈ అకాట్సుకి వాళ్ళు చేసిన దాడి ఒకటి. మీరే గనక ఆ టైల్డ్ బీస్ట్ ని తనలో సీల్ చేయకపోయుంటే మీలానే తాను కూడా ఎంతో ఆనందంతో జీవితాన్ని గడిపి బ్రతికుండేవాడు అంటూ నారుటో అంటాడు. ఇదంతా వింటున్న లేడీ చియో ఎంతగానో బాధపడుతుంది. అయినప్పటికీ నారుటో ఆపకుండా లేడీ చియోని మాత్రమే నిందిస్తూ, దీనికి కారణం మీరే అలా చేయకపోయుంటే గారా ఈ స్థితిలో ఉండేవాడు కాదు, ఎందుకు ఇలా చేస్తారు, మీరే తన చావుకి కారణం అంటూ నారుటో ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు లేడీ చియో నారుటోని పక్కకు తప్పుకునేలా చేసి తాను గారా దగ్గరికి వెళ్తుంది. అలా గారాపై చేయి పెట్టి తాను ఏదో మెడిసిన్ ని ఉపయోగిస్తుంది. అది చూసి వారంతా కాస్త ఆశ్చర్యపోతారు. కానీ ఇది గమనిస్తున్న కాకాషి, ఏంటి కొంపదీసి ఇది ఆ జుట్సు అయితే కాదు కదా అని అనుకుంటాడు. ఇంకో పక్కన మైట్ గై, ఇదొక బ్యాన్ చేయబడిన జుట్సు, దాన్నే తను ఉపయోగించబోతుందా అని అనుకుంటాడు. అంతేకాదు ఆ జుట్సుని ఉపయోగించడం వలన లేడీ చియో చనిపోతుంది, ఇంకా గారాని బ్రతికించవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే లేడీ చియో తన ప్రాణాన్ని గారాకి పోస్తుందని చెప్పవచ్చు. అయినప్పటికీ ఆ జుట్సును ఉపయోగించడానికి లేడీ చియో దగ్గర పూర్తి చక్ర కూడా లేకుండా పోయింది. అది చూసి నారుటో, మీరు నా చక్రాన్ని ఉపయోగించండి అంటూ సహాయం చేస్తాడు. అలా గారా తిరిగి బ్రతికొస్తాడు. కానీ లేడీ చియో అప్పటికి చనిపోతుంది. కానీ ఆ విషయం అప్పటి వరకు నారుటోకి తెలియలేదు. అలా గారా కళ్ళు తెరవగానే నారుటోని చూస్తాడు. నారుటో తనని రక్షించడానికి ఇదంతా చేశాడు, తానే ఇక్కడ
వరకు వచ్చాడంటూ గారా ఎంతగానో ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు. గారాకి ఎవరూ తోడు లేని సమయాన్న నారుటో చెయ్యందించాడు. అలా ఎవరూ లేరు అని మాన్స్టర్ గా మారబోతున్న గారాని ఒక కజకాగేగా నారుటో మార్చాడు. ఇలా గారా తన మెమోరీస్ ని గుర్తు చేసుకున్నాడు. అంతేకాకుండా చిన్నప్పుడు తనకు ఎవరూ తోడు లేకుండా పోయారు. అలాంటిది ఇప్పుడు గారా కోసం ఎంతో మంది షినోబి చుట్టుపక్కల నిండి ఉన్నారు. పెద్ద పెద్ద షినోబీలు, లీఫ్ విలేజ్ యొక్క వీరులు అంతా తన చుట్టూ ఉండటంతో గారా ఎంతగానో ఆనందిస్తాడు. ఇంకో పక్కన నారుటో లేడీ చియో ఇక లేవండి అంటూ చెబుతుంటాడు. కానీ కాంకురో లేదు, తాను చనిపోయింది. ఒక ప్యాన్ చేయబడిన జుట్సుని ఉపయోగించి తాను తన ప్రాణాల్ని వదిలి గారాని కాపాడుకుంది. ఇంకా మనం తన కోసం శ్రద్ధాంజలి పాటించాలి అంటూ కాంకురో చెబుతాడు. ఇదంతా విన్న నారుటో ఆశ్చర్యపోయి తన కోసమై కన్నీళ్లు పెట్టడం మొదలెడతాడు. అలా షినోబీలంతా తన కోసమై శ్రద్ధాంజలి పాటించడం మొదలెడతారు. అలా లేడీ చియో చేసిన ఈ సాక్రిఫైస్ కి తనని గొప్ప గొప్ప షినోబీ మెమరీస్ లో ఒకరుగా ఉంచి తనని సమాధి చేశారు. అలా లీఫ్ విలేజ్ నుంచి వచ్చిన టీం కకాషి అండ్ టీం గాయ్ తిరిగి వెళ్ళడానికై సిద్ధమవుతారు. కానీ నారుటో మాత్రం ఇప్పటి వరకు తన్ని ఎవరు బాయ్లు హాయ్లు చెప్పడం వంటివి ఎవరూ చేయలేదు కదా అంటూ గారాతో ఎలా మాట్లాడాలో తెలియక అయోమయం అవుతాడు. దానికి గారా తానే మొదటిగా షేక్ హ్యాండ్ ఇవ్వబోతాడు. నారుటో తన చెయ్యిని కదిలించలేదు కూడా. కానీ గారా తన శాండ్ తో నారుటో యొక్క చెయ్యిని పైకి తీసుకొని షేక్ హ్యాండ్ ఇస్తాడు. అలా నారుటో కూడా కాస్త ఎమోషనల్ అవుతాడు. అలా కకాషిని తన వైపు ఎత్తుకొని మైట్ గాయ్ తీసుకెళ్తూ ఉంటాడు. మైట్ గాయ్ అండ్ టీం కకాషి తిరిగి లీఫ్ విలేజ్ కి వెళ్తుంటారు. ఇంకో పక్కన నారుటో అండ్ మిగతా పిల్లలంతా వారి ఏషాల్ని చూసి తట్టుకోలేకపోతారు. అలా మొత్తానికి నారుటో షిప్పుడెన్ సీజన్ 1 ఇక్కడితో కంప్లీట్ అయింది. తర్వాతి విశేషాలు తర్వాత తెలుసుకుందాం. సో మరెన్నో అప్డేట్స్ అండ్ ఎపిసోడ్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. సో చూస్తూనే ఉండండి మరెన్నో ఎపిసోడ్స్ కోసం AMC అప్డేట్స్.